ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు జిల్లాలో జరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్లో నడుపుతున్నారని పోలీసులు అన్నారు. ఇక ఇప్పటికే ఆన్లైన్ క్రికెటింగ్ బెట్టింగ్లకు పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్నామని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ముఖ్యంగా బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిలో కింది స్థాయిలో పాటు కూడా పై స్థాయి వరకు అందరినీ పట్టుకుంటున్నామని, దీనిపై రాష్ట్ర పోలీస్ శాఖ కూడా సీరియస్గా ఉందంటున్న సిపి సాయి చైతన్యతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఆన్లైన్ బెట్టింగ్లపై నిజామాబాద్ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే అనేక మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై మాత్రం మాట్లాడడానికి నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు ఉన్నారు. వీరిని అడిగి మరి తెలుసుకుంది. ప్రధానంగా చెప్పండి, నిజాం బెట్టింగ్ సంబంధించి కూడా అనేక మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్ చేశారు? మెయిన్ కింది స్థాయి నాయకులను వారిని అరెస్ట్ చేస్తున్నారు, కానీ మెయిన్ లీడర్ని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయరని చెప్పి వాదనలు వినిపిస్తాయి. మీరు ఎలా చూస్తున్నారు? ఇందులో ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పింది. ఐ డోంట్ వాంట్ రిపీట్ అండి, ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎంతమంది దాంట్లో ఉన్నారని. బట్ ఐ వాంట్ గివ్ ఎ మెసేజ్. బెట్టింగ్స్ ఆర్ నాట్ లీగల్ ఇన్ తెలంగాణ. ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, ఎటువంటి రకమైన బెట్టింగ్స్ కానివ్వండి, ఎటువంటి క్రికెట్ కానీ, టెన్నిస్ కానీ, ఎటువంటి రకమైన బెట్టింగ్ కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బెట్టింగ్ని ఆర్గనైజ్ క్రైమ్ కింద భావిస్తాం. సో స్టార్టింగ్ ఎవరైతే పంటర్ ఉన్నాడో, పంటర్ నుంచి పైదాకా ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నాడో అందరినీ పట్టుకోవడానికి అంతే ఏర్పాట్లు చేస్తున్నాం. అలాంటి తెలంగాణ గవర్నమెంట్ స్ట్రిక్ట్ అగేన్స్ట్ దిస్ థింగ్, మీకు తెలుసు, చాలా సీరియస్గా ఉన్నారు. ఒక గవర్నమెంట్ లెవెల్ తెలంగాణ పోలీస్ ఒక స్టేట్ లెవెల్లో ఎస్ఐటీ ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఫామ్ చేసింది. సో దట్ ఈ బెట్టింగ్ యాప్లో బయట రాష్ట్రాల్లో ఎట్లా ఆపరేట్ చేయాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి అనే విషయంలో కూడా మొత్తం వాళ్ళు కార్యాచరణ చేస్తున్నారు. మనం నిజామాబాద్ పోలీసు కూడా మన ఎఫర్ట్ మనం పుట్టిన్ చేస్తున్నాం. పాత కేసులు ఐడెంటిఫై చేసుకున్నాం. ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు పట్టుకోవడానికి ఎఫర్ట్స్ పుట్టిన్ చేస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ని నో లెస్ దెన్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ కన్నా తక్కువ ఆఫీసర్తో, ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్తో మనం ఇన్వెస్టిగేట్ చేపిస్తున్నాం. అట్లనే ఏసీపీ స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఆ ఇంట్రెస్ట్తోనే మనం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, బెట్టింగ్ అనే ఈజీ మనీకి ప్రలోభపట్టి మిమ్మల్ని ఎవరైనా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుండొచ్చు, ఎవరైనా చేస్తుండొచ్చు. అట్లాంటి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ప్లీజ్ మాకు ఇవ్వండి. అట్లానే బెట్టింగ్ యాప్లో ప్రలోభానికి గురయ్యి మీరు మీ యొక్క చాలామంది యువత కూడా వాళ్ళ ప్రాణాలను తీసుకునే సిచ్యువేషన్ ఉంది. అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే యువత కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాం. బెట్టింగ్ ద్వారా ఈజీ మనీ అనేది ఒక మిథ్య, ఒక ప్రలోభ, ఒక ఇల్యూషన్. దాంట్లో పడకండి, దాంట్లో ఆ ఊబిలో చిక్కుకోకండి. ఆ బెట్టింగ్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఒకవేళ మీరే బాధితులైనా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. అట్లానే ఎవరైతే మిమ్మల్ని ఆ ఊబిలో లాగారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రెండోది, పేరెంట్స్కి, తల్లిదండ్రులకు ఒక ఇంపార్టెంట్ సూచన. మీ పిల్లలు ఒకవేళ నిజంగా మీ పిల్లలతో మీరు మాట్లాడుతూ ఉండండి. వాళ్ళు ఒకవేళ ముభావంగా కానీ ఎటువంటి బిహేవియర్తో ఉన్నా కానీ వాళ్ళతో మాట్లాడితే తెలుసుకుంటాం. ఈ బెట్టింగ్లు కానీ దేంట్లో అయినా వ్యసనంలో లోనై ఉండొచ్చు. వాటి నుంచి దూరం చేయాల్సిన మన బాధ్యత మన పైన ఉంటుంది. మనం మాట్లాడడం వల్ల వాళ్ళు ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకుండా ఉంటారు. అట్లానే ఎవరైనా ఈ యాప్స్ కానివ్వండి, ఎవరైనా ప్రమోట్ చేస్తుంటే వాళ్ళని మేము సైబర్ టెర్రరిస్ట్గా మేము కన్సిడర్ చేస్తాం. ఇది కూడా బెట్టింగ్ ఇస్ నాట్ జస్ట్ ఏ గేమింగ్ యాక్ట్ థింగ్. మేము దాన్ని ఆర్గనైజ్ క్రైమ్గా కన్సిడర్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బెట్టింగ్తో పాటు గంజాయి కూడా బాగా కొనసాగుతుంది. ఇటు మహారాష్ట్రకి వెళ్ళి కూడా చాలా గంజాయి వస్తుంది. దీనిపై ఎలాంటి ఉక్కుపాదం? మీకు అందరికీ తెలుసు, గాంజా లేదంటే ఇక్కడ తెలంగాణలో పెరగదు, మనకి వేరే దగ్గర నుంచి వస్తూ ఉంది. ఈ ఏరియా లోకల్లో కన్సంప్షన్ గాంజాకి చేయడానికి మనకి ఎక్కడి నుంచి వస్తుందో మేము ఐడెంటిఫై చేసుకున్నాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళ మీద ఆల్రెడీ ఒకసారి టీం పంపించాం. ఇంకో కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పుట్టిన్ చేస్తాం. అట్లానే డీ అడిక్షన్ సెంటర్స్ కానివ్వండి, లేదంటే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళతో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం. కోఆర్డినేట్ సర్చ్ కానివ్వండి. తర్వాత మన దగ్గర నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్ అని ఉన్నాయి. ఏవైతే ఈ డ్రగ్స్ని పట్టుకోవడానికి ట్రైన్ అయి ఉన్నాయి, వాటిని కూడా ఉపయోగిస్తున్నాం. ర్యాండమైజ్ చెకింగ్, ర్యాండమైజ్ టెస్టింగ్ ద్వారా దీని మీద ఎటువంటి డ్రగ్స్ అనే మహమ్మారిని మనం ఫైట్ చేసి డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం అంతా కష్టపడుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు నిజామాబాద్ జిల్లా చూస్తున్న బీడీసీలా కావచ్చు, అట్లా ఇప్పుడు ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్లపై కూడా స్పష్టంగా ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పి ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశామని చెప్పి, రానున్న రోజుల్లో ఇంకా దీనిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. ముఖ్యంగా మరోవైపు కూడా గంజా విషయంలో కూడా తాము ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పి, ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గంజాయిని కూడా తాము అడగట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి సిపి సాయి చైతన్య గారు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కెమెరామెన్ సాయితో నవీన్, AN న్యూస్, నిజామాబాద్.